ఓం నమో మహద్భ్యో గురుభ్యః. ప్రజాకవి వేమన పద్యాలను మనం ప్రతిరోజు వేమన పద్యరత్నాలు అనే పేరుతో చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మరి ఇక్కడ ఈరోజు కొన్ని పద్యాలు చెప్పుకుందాం. ఏమిటంటే, తుమ్మ చెట్టు ముళ్ళు తోడనే పుట్టును, విత్తులోన నుండి వెడలునట్లు, మూర్ఖునకు బుద్ధి ముందుగా పుట్టును, విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ పద్యం ఏంటి? తుమ్మ చెట్లు ముళ్ళు తోడనే పుట్టును అన్నమాట. చెట్టు ఎప్పుడైతే పుడుతుందో, మొలక ఎప్పుడైతే పుడుతుందో, ఆ మొలకతోటే ఆ తుమ్మ చెట్టుకు ముళ్ళు కూడా పుడతాయి అంటున్నాడు. విత్తులోన నుండి వెడలునట్లు అన్నమాట. అంటే ఆ విత్తనం నుంచే ముళ్ళు ప్రారంభమవుతాయట. విత్తనం నుంచే కదా మొలక వస్తుంది. ఆ మొలక వస్తూనే ముళ్ళు కూడా పుడతాయి కదా. అదే చెప్తున్నాడు, విత్తులోన నుండి వెడలునట్లు, మూర్ఖునకు బుద్ధి ముందుగా పుట్టును. మూర్ఖుడున్నాడే, తెలివి తక్కువ వాడు, అతడు ముందుగా అంటే ఏంటంటే, వాడు కూడా ఈ చెట్టుకు మొలకలోనే ముళ్ళు పుట్టినట్లుగా, తుమ్మ చెట్టుకు మొలకలోనే ముళ్ళు పుట్టినట్టుగా వాడికి పుట్టుకతోనే మరి ఈ బుద్ధి పుడుతుంది అంటారు. ఆ దుర్మార్గపు బుద్ధి కూడా పుడుతుంది అంటున్నాడు. ఇది పద్యం. ఇది దాని తర్వాత, దానం అరసి చేయు దాత దగ్గర చేరి వక్రభాషణములు పలుకు మరకు, చందన తరుణందు సర్పమున్నట్లయ్యా. ఇక్కడేమంటున్నాడు, బాగా ఎవరైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆ దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తి దగ్గరకు ముందుగానే ఈ మూర్ఖులు చేరతారన్నమాట. వాళ్ళ దగ్గర మంది ఎందుకని అడ్డగించడం వద్దు అని, వాళ్ళని చూసి ఆ దరిద్రుడున్నాడు, ఆ మూర్ఖుడున్నాడు ఆ దాత దగ్గర, వాడు ఏమంటాడో ఏమోనని వాడి దగ్గరికి పోరన్నమాట. తాత దగ్గరికి పోరు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దానం అరసి చేయు తాత దగ్గర చేరి. అరసి అంటే మామూలుగా దానం పిలిచి దానం చేస్తూ ఉంటారు కొంతమంది దాతలు. అలాంటి దాత దగ్గర చేరి వక్ర భాషణములు పలుకు మరకు అన్నమాట. వక్ర భాషణములు అంటే ఇచ్చకాలు. ఏది? అతన్ని ఏదో మరి తన మాటలతో లోపరుచుకోవడం అన్నమాట. అతన్ని ఏదైనా చేసి ఎవరికి ఇవ్వకుండా తనే అంతా దోచుకోవాలని చెప్పేసి మరి ఏదో కీర్తించడం, పెట్టడం, ఇవన్నీ కూడా చెప్పి ఉంటాడన్నమాట మూర్ఖుడు. చందన తరుణందు సర్పమున్నట్లయా అని. చందనపు వృక్షం ఉందనుకోండి, ఆ చందనపు మొక్కలకు మరి ఆ గంధాన్ని వాడడానికి ఆ చెట్టు యొక్క కొమ్మలు, దొంగలు ఇవి వాడుకుంటారు కదా. ఆ చెట్టు పైన సర్పం ఉంటే ఏం చేస్తారు? ఆ చందనపు చెట్టు దగ్గరికి పోరు కదా. అదేవిధంగా ఆ పాము ఎలాంటిది? మూర్ఖుడు లాంటిది అన్నమాట. మూర్ఖుడు కూడా ఆ పామును చూసి చందనపు గంధాన్ని ఇచ్చేటటువంటి ఆ దొంగల కోసం ప్రజలు ఏ విధంగా పోరో, మూర్ఖుడు ఉన్నటువంటి దాత దగ్గర ఈ ప్రజలు ధర్మం స్వీకరించడానికి వెళ్ళరు అని చెప్పడం అనమాట. ఎందుకంటే వాడు ఏమంటాడో ఏమో, వాడు నాకు ఇవ్వకుండా చేస్తాడో అని. ఆ పాము అక్కడికి పోతే కరుస్తుందేమో అని అంటారు చూడండి, ఆ విధంగా. దాని తర్వాత, ధర్మమన్న వినరు తనువు నమ్మిన జనుల్, యముని వారు వచ్చి అడలజేసి చొచ్చి కట్ట తమరు చొరబారగలరకో, విశ్వదాభిరామ వినురవేమ. ధర్మమన్న వినరు తనువు నమ్మిన జనుల్. తనువు నమ్మిన జనులు అంటున్నాడు. అంటే శరీరాన్నే నమ్ముకుని ఉన్నటువంటి జనులు ఉన్నారే, తన శరీరాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ధర్మం అన్న వినరు, ధర్మం అనే మాటనే వినరు. ఏదున్నా కూడా నాకే కావాలని అనుకుంటూ ఉంటారన్నమాట. తన శరీర పోషణ కోసమే ఖర్చు పెడతారు తప్ప ధర్మం చెయ్యాలా అని అనుకోరు అని చెప్పడం అన్నమాట.
యముని వారు వచ్చి అడల చేసి, ఎప్పుడు వాళ్ళ మాట వింటారు? యముని వారు వచ్చి, యముని వారు అంటే యమభటులు. చనిపోయిన తర్వాత యమభటులు వస్తారు కదా తీసుకుని పోవడానికి. అడల చేసి వాళ్ళను భయపెడుతూ ఏం చేస్తారు? చొచ్చి కట్ట తమరు అన్నమాట. అంటే ఏంటంటే ఈ కట్ట కట్టి తీసుకొని పోతారన్నమాట. వాళ్ళు బంధించి తీసుకుపోతారన్నమాట. వాళ్ళు మామూలుగా రారు కదా, బంధించి తీసుకుపోతారు. మరి ఆ విధంగా తీసుకుపోయేటప్పుడు చొరబారగలరకో, మరి వాళ్ళ నుండి వాళ్ళు తప్పించుకోగలరా? ఎవరు? ఆ మూర్ఖులు. అదే ధర్మం చేస్తే ధర్మం కాపాడుతుంది అని చెప్పడం అన్నమాట. అధర్మపరులు కాబట్టి వాళ్ళు ఆ యమభటుల యొక్క పాశాల నుండి తప్పించుకోలేరు కదా అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటి జగతి లేదు పరము లేదు, మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండడు మూర్ఖుడు. ఎలాగా ఉంటుంది అతని యొక్క మాట అంటే, నీటిపైన వ్రాత వ్రాస్తే ఆ వ్రాత ఏ విధంగా స్థిరంగా ఉండదో, వెంటనే ఆ నీళ్లు అటు ఇటు అంటేనే వ్రాతే కనపడుతుంది అసలు మార్గం. ఆ విధంగా నీటి మీద వ్రాత వ్రాసినట్లు మూర్ఖుని యొక్క మాటలు స్థిరంగా ఉండవు అంటున్నాడు. అదే ఇంకా ఏమంటాడు? పాటి జగతి లేదు పరము లేదు. ఇది మంచి ఇది చెడ్డ అనే విచారణ వాళ్ళకి అసలే లేదు అన్నమాట. ఎందుకంటే మాట చెప్పాము, దానికి కట్టుబడి ఉండాలా అనే ఒక నీతిని వాళ్ళు పాటించరు. మారుతూ ఉంటారన్నమాట. మాటి మాటికెల్లా మారును మూర్ఖుండు అంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి మనస్సు ఇంకొకసారి ఉండదు మూర్ఖులకి. మాటి మాటికి వాళ్ళ యొక్క మనస్సు మారుతూ ఉంటుంది అని. మరి ఈనాట్లో చివరి పద్యం ఏదంటే, నీళ్లు పోసి కడిగి నిత్యము శోధించి కూడు పెట్ట మీద కోక కట్టి ఎన్ని పాట్లో పడుదురు ఈ దేహమునకై విశ్వదాభిరామ వినురవేమా. శరీరం పైన వ్యామోహాన్ని గురించి చెప్తున్నాడు. నీళ్లు పోసి కడిగి, శరీరం పైన నీళ్లు పోసి కడిగి అంటే ఏంటంటే మామూలుగా తోముడు, శరీరాన్ని తోముకుంటారు కదా సబ్బులతోనూ, మరి ఇంకా ఇలాంటి ఏదైనా పీచులు ఇలాంటి వాటితో నిత్యము శోధించి అన్నమాట. అంటే మామూలుగా ప్రతిరోజు తప్పనిసరిగా ఆ పని చేస్తూ కూడు పెట్టి మీద కోక కట్టి, అంటే శరీరాన్ని పెంచుకోవడానికి దానికి ఆ శరీరానికి ఆహారం పెడుతూ, దాని తర్వాత అందమైనటువంటి వస్త్రాలు ధరింపజేస్తూ, కోక అంటే వస్త్రాలు, కోక కట్టి ఎన్ని పాటలో పడుదురు ఈ దేహమునకై. మూర్ఖులు ఎన్ని పాటలు పడతారో ఈ శరీరానికై అని మరి నన్నయ్య వేమన చక్కటి పద్యాన్ని చెప్పాడు. ఈ పద్యాలన్నీ కూడా మనకు ఆశించదగినటువంటివి, పాటించవలసినటువంటివి కూడాను అని చెబుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు మరి నిత్య జీవితంలో మనం ఇలాంటి మూర్ఖుల పద్ధతిని చెప్పుకుంటున్నాం కదా, కొంతైనా మార్పు రావాలి అనే ఉద్దేశం తప్ప మనం ఇంకే వేరే ఉద్దేశం కాదు. వేమన పద్యాలు చెప్తే మనలో మార్పు వస్తుందనే ఉద్దేశమే ఇక్కడ. హరి ఓం తత్సత్.